పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తూ విద్యార్థులు రెండో రోజు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ వ్యాప్తంగా నిరసన చేపట్టిన విద్యార్థులు జీవో నంబర్ 97ను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. బీటెక్లోకి లేటర్ ఎంట్రీ లేకుండా తమ జీవితాలను నాశనం చేయవద్దని విద్యార్థులు కోరుతున్నారు. పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తూ తెచ్చిన జీవో నెంబర్ 97కి వ్యతిరేకంగా నగరంలో నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. జీవో నెంబర్ 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసన చేపట్టారు. ఆందోళనకు బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మద్దతు ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాలిటెక్నిక్ కళాశాల ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. బీఆర్ఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కళాశాల నుంచి పటాన్చెరు కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్ యూసఫ్గూడలోని దుర్గాబాయి దేశ్ముఖ్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో బైఠాయించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ప్రభుత్వం శక్తి విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మేము ఎప్పటి నుండో ఈసెట్ రాసి డైరెక్ట్ గా బీటెక్ లోకి సెకండ్ ఇయర్ లోకి లెటర్ ఎంట్రీ ద్వారా వెళ్తున్నాము. అలాంటిది ఇప్పుడు జియో రావడం వల్ల మాకు బీటెక్ లో ఎంట్రీ లేదు. మేము ఈసెట్ రాయము, మళ్ళీ ఇంటర్ చదివి 2 ఇయర్స్ మళ్ళీ దాని వల్ల బీటెక్ వెళ్లాల్సి వస్తుంది. సో దీని వల్ల మాకు ఎన్ని ఇయర్స్ వేస్ట్ అవుతుంది. బీటెక్ చేసి దాని తర్వాత ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్దామంటే ఇక్కడనే మమ్మల్ని స్టాప్ చేసి దాని తర్వాత ఇంకేం చేయాలి, అందరి లైఫ్ ఇక్కడనే కొంచెం స్పాయిల్ అయిపోతుంది. స్టూడెంట్స్ లైఫ్ ఇది. పేరెంట్స్ కూడా చాలా కష్టపడి ఇక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే తెలియదు. మీరు జీవో 97 నెంబర్ ని రద్దు చేయాల్సిందే. మాకు డిప్లొమా ఎస్బీటెక్ మాకు కావాల్సిందే, మాకు ఇవ్వాల్సిందే. శక్తి వెనక్కి తీసుకోవాల్సిందే. శక్తి యూనివర్సిటీ మాకు వద్దు, మా ఎస్బీటెక్ మాకు వద్దు. అబ్దుల్లాపూర్ మెట్లో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పాలిటెక్నిక్ విద్యార్థులు నిర్వహించిన రాస్తా రోకో కారణంగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు జోక్యం చేసుకోగా వారికి విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. ఎట్లా